నమస్కారం. ఈరోజు 75వ వార్డులో సుపరిపాలన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇందులో గత సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఇంటింటికి వెళ్ళి అక్కడ అసలు ఈ గవర్నమెంట్ మీద తృప్తి ఉందా అసంతృప్తి ఉందా అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఒకవేళ తృప్తి ఉందంటే ఏ పథకాల మీద తృప్తి ఉంది, అసంతృప్తి అంటే కారణం ఏంటనేది కూడా తెలుసుకొని అది పార్టీకి పంపించడం జరుగుతుందండి. అలాగే ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో చేయడం జరుగుతుందండి. రేపు వచ్చే నెల మా కూటమి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు ఆ వచ్చే నెల పర్యటన కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక కొంచెం హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటా కార్యక్రమం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చేసినటువంటి వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కానివ్వండి, లేదంటే ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. దాంతోపాటుగా రేపు ఆగస్టు 15న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించినటువంటి పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ పార్టీలన్నీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం 75వ వార్డులో తిరిగి ప్రజలకి మమేకం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు మా యొక్క 75వ వార్డులో సుపరిపాలన తొలడుగు అనేది కార్యక్రమానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా పల్లా శ్రీనివాసరావు గారు మరి ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు పుల్లి రమణారెడ్డి గారు, నా సహచరులు ప్రధాన కార్యదర్శి అయినటువంటి ముల్లపల్లి పెంటయ్య గారు, మరి ముల్లి పెండిరాజు గారు, నక్క సింహాద్రి గారు, అలాగే అప్పలనాయుడు గారు, రమణ గారు, అలాగే మరి శ్రీకాంత్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం ఏడాది అయ్యింది. ఈ ఏడాది కాలంలో మాకు ఇచ్చినటువంటి ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానాలు ఆ రోజు సూపర్ 6 అనే కార్యక్రమాలు చేస్తామనేసి ఆ రోజు ప్రజలకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొన్ని అమలు చేయడం జరిగింది. అదే తల్లికి వందనం కానీ, అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే మరి ఇంకా ఈ పెన్షన్ విషయంలో కానీ మరి ఆనాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 3,000 రూపాయలు ఇస్తే మా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తామనేసి ఆ రోజు ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు మేము 4,000 రూపాయలు వృద్ధులకి, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది అనేది మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు మరింత ఈ సుపరిపాలన దీని మీద మరి వార్డులో ఇంత శుభ్రంగా జరిగినందుకు చాలా మేము సంతోషిస్తున్నాం. ఏదో చిన్న చిటక ఏదంటే స్టీల్ ప్లాంట్ మీద కొంత మరి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మరి ఈరోజు చీకోనపాలెం గ్రామంలో ఇంటింటికి డోర్ టు డోరు మరి రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రావడము, అలాగే మరి విలేజ్ల్లో ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్, వార్డు సెక్రటరీ, వార్డు మహిళలు, నాయకులు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం. సూపర్ 6 కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్ వాగ్దానం చేశారు, మేనిఫెస్టోలు పొందుపరిచారో అవి 1 ఇయర్ అయిన తర్వాత అది జనాల్లోకి తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. కొంతమంది దుష్టశక్తులు గతంలో ఉన్న పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏదో జనాల మీద దుష్ట ప్రసారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాలంటే మనకి మనం చేసిన పనులు చెప్పవలసిన అవసరం ప్రతి నాయకుడి మీద ఉంది. అందు గురించి ఈరోజు చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం,
అలా పల్లాసీని గారి నాయకత్వం ద్వారాగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చెప్పడం, ఇంటింటికి వెళ్తే స్పందన కూడా చాలా బాగానే వస్తుంది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలనే ఎంతో కూటమి తరపున పోరాడి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా నిర్వాసితుల కుటుంబాలకు ఉపాధి కలిగే రోజులు కూడా మంచి రోజులు వస్తున్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నిచ్ కూడా స్టార్ట్ అయింది. ఎంతమంది అయితే తీసి మళ్ళీ ఫుల్ఫిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎవరు భేదాభిప్రాయం పడవద్దు. ఈ కూటమి తరపున అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తాం.